హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వోకల్ ఫిట్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేసుకోబోతున్న మూవీ బ్యాడ్ గర్ల్. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి, మా వీడియోస్ మీకు వెంటనే రీచ్ అవ్వడానికి. హాయ్, రీసెంట్గా హాట్స్టార్లో వచ్చిన బ్యాడ్ గర్ల్ అనే సినిమా చూశాను. వెట్రీమారన్, అనురాగ్ కశ్యప్ లాంటి పెద్ద నిర్మాతలున్నారు కాబట్టి సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని అనుకున్నా. సో ఈ సినిమా రివ్యూ ఏంటో చూద్దాం. స్టోరీ విషయానికొస్తే ఈ సినిమా మొత్తం రమ్య అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఒక బ్రాహ్మణ్య కుటుంబంలో పుట్టిన రమ్యకు ఇంట్లో ఉండే పద్ధతులు, కట్టుబాట్లు అస్సలు నచ్చవు. తనకు నచ్చినట్టు స్వేచ్ఛగా బ్రతకాలని, బాయ్ ఫ్రెండ్స్ ఉండాలని కలలు కంటుంది. టీనేజ్ నుంచి యంగ్ అడల్ట్హుడ్ వరకు తన లైఫ్లో ఎదురైన 3 ముఖ్యమైన రిలేషన్షిప్స్, ఆ రిలేషన్షిప్స్ ద్వారా తను నేర్చుకున్న విషయాలు, తన కన్ఫ్యూజన్, ఇవే ఈ సినిమా కథ. అమ్మాయి నటన చూసేలాగా ఉంటుంది. అంజలి శివరామన్ రమ్య పాత్ర. ఈ అమ్మాయి నటనైతే అద్భుతం. స్కూలమ్మాయిగా ఉన్నప్పుడు ఉండే అమాయకత్వం, కాలేజీలో తిరుగుబాటు, ఆ తర్వాత ఇండిపెండెంట్ విమెన్గా తన ఎమోషన్స్ను చాలా సహజంగా, నిజంగా చూపించింది. తను పాత్రలో నటించలేదు, జీవించింది అనిపిస్తుంది. రియలిస్టిక్ అప్రోచ్. ఇది మన తెలుగు సినిమాల్లో రెగ్యులర్గా చూసే కమర్షియల్ లవ్ స్టోరీ కాదు. ఒక అమ్మాయి తన కోరికలు, కన్ఫ్యూజన్స్, లైఫ్ టర్నీని చాలా రాగా, నిజాయితీగా చూపించారు. తల్లి పాత్ర, కూతురు మధ్య వచ్చే కాంప్లెక్స్ రిలేషన్షిప్ను కూడా బాగా డీల్ చేశారు. బోల్డ్ స్టోరీ. ఇదొక లేడీ అర్జున్ రెడ్డి లాంటిది అని కొందరంటున్నారు. కానీ అది కేవలం బ్రేకప్ తర్వాత డ్రగ్స్, ఆల్కహాల్ అనే కాకుండా తను నిజంగా ఏం కోరుకుంటుందో తెలుసుకోవడానికి చేసే జర్నీగా చూపించడం బావుంది. మైనస్ పాయింట్స్. స్లో పేసింగ్. సినిమా చాలా నిదానంగా సాగుతుంది. చాలా సీన్స్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తాయి. సో ఫైనలీ ఒక రెగ్యులర్ సినిమా చూసిన కెపాసిటీ ఉన్నవాళ్లు మాత్రమే ఈ సినిమాను చూడండి. ఇంకా ఎవరూ ఏమనుకోవద్దు. మీరు ఈ సినిమా చూసి ఉంటే మీకు నచ్చింది, నచ్చనిది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.